వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. 1969 మే 22 తారీఖు నాడు ఏం జరిగింది అనే ముచ్చట్లను మనం ఇప్పుడు చూద్దాం. 1969 మే 22 తారీఖు నాడు ఏం జరిగింది అన్నప్పుడు చూస్తే 1969 మే 22 తారీఖు నాడు మనకు మరొక ఆర్గనైజేషన్ వచ్చింది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏమిటి అంటే పోటీ తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి పిలుస్తున్నా. ఏం ఏర్పాటైంది అంటామండి? పోటీ తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఇది ఎవరు ఏర్పాటు చేసినారు? దీని యొక్క ఫౌండర్గా మనం ఎవరిని పేర్కొంటాం? అంటే శ్రీధర్ రెడ్డి గారు దీని యొక్క ఫౌండర్ అని చెప్తున్నా. ఎవరంటామండి? శ్రీధర్ రెడ్డి గారు. యాక్చువల్లీ శ్రీధర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితిలో సభ్యుడిగా ఉండే, కానీ మర్రి చెన్నారెడ్డి రాజకీయ అవినీతి పరుడు. ఈయన తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెడతాడు, నిలువున తెలంగాణ ఉద్యమాన్ని ముంచేస్తాడు అని చెప్పి ఆయన మీద ఈయన ప్రకటనలు చేస్తూ ఆయన యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఫలితంగా మేము మరొక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మాట్లాడినారు. ఎవరు? శ్రీధర్ రెడ్డి. దాని ఫలితంగా వచ్చినటువంటి కొత్త ఆర్గనైజేషనే ఏమిటి అంటున్నామండి? పోటీ తెలంగాణ ప్రజా సమితి అనేది రావడం జరిగినది అంటున్నాం. మరి పోటీ తెలంగాణ ప్రజా సమితి అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1969 మే 22 తారీఖు నాడు ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం. మరి దానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు పులి వీరన్న. ఈయన యొక్క మద్దతుదారులు ఎవరు? ఈయనకు మద్దతుదారులుగా ఎవరున్నారు అంటే వాళ్ళ పేర్లు కూడా రాయాలి కదా. ఇతని యొక్క మద్దతుదారులు ఎవరు అంటే ఒక ఆయన పేరు పులి వీరన్న అని చెప్తున్నా. ఏం పేరు సార్? పులి వీరన్న. నెక్స్ట్ పుల్లారెడ్డి గారు. ఏం పేరు సార్? పుల్లారెడ్డి గారు. నెక్స్ట్ ఇంకెవరు మద్దతు ఇచ్చినారు అంటే సదాలక్ష్మి గారు. ఎవరంటున్నామండి? సదాలక్ష్మి వంటి వ్యక్తులు ఇతనికి మద్దతు ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం. ఓకేనా? రైట్. ఇకపోతే తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఎంతోమంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకడం, ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగినది. మరి ఈ క్రమంలోనే 1969 మే 25వ తేదీన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీఎన్జిఓల గుర్తింపును రద్దు చేసింది అని చెప్తున్నా. ఓకేనా? రైట్. ఎందుకు రద్దు చేసింది అనే ముచ్చట్టు కూడా చూద్దాం. ఇప్పుడు ఎంత అంటున్నామండి? మే 25వ తేదీ అని చెప్తున్నా. ఎంత సార్ ఇవాళ? మే 25 తారీఖు. మే 25 తారీఖు నాడు నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరు రద్దు చేసిర్రు అంటున్నా? రాష్ట్ర ప్రభుత్వం టీఎన్జిఓ యూనియన్ గుర్తింపును రద్దు చేయడం జరిగింది. అలాంటి ఒకడు పోయి అడిగాడు, మేము ఎందుకు రద్దు చేస్తానమని అని అడిగారు. అడిగితే వాడు ఏం చెప్పినాడు అంటే ఏప్రిల్ 15 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా వీళ్ళు సమ్మెలో పాల్గొన్నారు. మరి ఈ టీఎన్జిఓల సంఘం అనేది సమ్మె అనేది నిర్వహించడం జరిగింది. ఆ సమ్మెలో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ ఏమంటున్నామండి? ఈ యొక్క ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కదా. ఎవరు ప్రకటించినారు అంటున్నా? ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇదే క్రమంలో నేను ఇంకా ఏం చెప్తున్నానంటే టీఎన్జిఓ గుర్తింపు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. నెక్స్ట్ ఎందుకు రద్దు చేసింది అని నేను అడిగితే ఏం చెప్పింది అంటే ఏప్రిల్ 15 తారీఖు నాడు ఏమంటామండి? ఏప్రిల్ 15వ తేదీన టీఎన్జిఓల సంఘం యొక్క గుర్తింపు ఎందుకు రద్దు అయింది అంటే ఏప్రిల్ 15 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఎన్జిఓలు సమ్మె అనేది నిర్వహించినారు. మరి సమ్మె నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నందువల్ల ఆ టీఎన్జిఓల గుర్తింపును మేము రద్దు చేస్తున్నామని చెప్పి ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఇంకా ఏం చెప్తున్నాను అంటే 1969 మే 25వ తేదీన మరొక ఆర్డర్ను పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరో ఆర్డర్ ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు టీఎన్జిఓ సంఘం యొక్క నాయకుడైనటువంటి కేఆర్ రామోస్ గారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తున్నామని చెప్పి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగినది అంటున్నాం.
ఎవరిని అంటున్నా? కేఆర్ ఆమోస్ గారిని. కేఆర్ ఆమోస్ సారు. కేఆర్ ఆమోస్ ఎవరు? తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకుడు అని చెప్తున్నా. టీఎన్జిఓ లీడర్ అని చెప్తున్నా. దేని యొక్క లీడర్ అంటున్నా? టీఎన్జిఓ లీడర్ కేఆర్ ఆమోస్ గారు. ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది అంటున్నాం. ఏ ఉద్యోగం, ఏ డిపార్ట్మెంట్లో? ఈయన ఉద్యోగం నుంచి ఈయన సర్వీస్ రిమూవల్ చేసింది. ఎందుకు రిమూవల్ చేసింది అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఈయన ఏ సెక్టార్లో పనిచేస్తున్నాడు? ఒక ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాడు. ఏ సెక్టార్లో అంటున్నా? ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇతడు వర్క్ చేస్తున్నాడు. అలా వర్క్ చేస్తున్నందుకు ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు ఉత్తర్వులను జారీ చేసిరు అంటున్నా? ఈ యొక్క తెలంగాణ ఉద్యమ సంఘ నాయకుడైనటువంటి కేఆర్ ఆమోస్ గారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా వాళ్ళు ఏం చేసిర్రు? ఈ యొక్క ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. ఫలితంగానే కేఆర్ ఆమోస్ గారు ఏం చేసినాడు అంటే, ఈ కేఆర్ ఆమోస్ గారు ఇంకా ఏం చేసినాడు అసలు ఇంత ఈయన మీద ప్రొహిబిషన్ ఆర్డర్, సస్పెన్షన్ ఆర్డర్ రావడానికి అంటే, కేఆర్ ఆమోస్ గారు అప్పట్ల తెలంగాణ రక్షణల ఉద్యమం నడిపించినాడు. ఏ ఉద్యమం నడిపించినాడు అంటున్న? తెలంగాణ రక్షణల ఉద్యమమును నడిపించాడు అని చెప్తున్నా. ఏ ఉద్యమాన్ని నడిపించాడు అంటామంటే తెలంగాణ రక్షణల ఉద్యమమును నడిపించారు. ఎవరు నడిపించారు తెలంగాణ రక్షణల ఉద్యమమును? కేఆర్ ఆమోస్ గారు తెలంగాణ రక్షణల ఉద్యమమును నడిపించడం జరిగినది అని చెప్తున్నా. సార్ ఎవరు నడిపించారు అంటున్నా? కేఆర్ ఆమోస్ గారు. దేన్ని నడిపించారు అంటున్నామండి? తెలంగాణ రక్షణల ఉద్యమంను నడిపించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అందుకే ఇతనిపైన నిషేధం అనేది విధించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి మీద నిషేధం విధించారు? కేఆర్ ఆమోస్ మీద. ఎన్నడు? మే 25వ తేదీన. ఓకే. మరి 1969 మే 25 తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించడం జరిగినది. ఎక్కడ పర్యటించినాడు అంటున్నా? నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరు? ఈ యొక్క అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు. రైట్. ఇప్పుడు రాస్తున్నా చూడండి. మే 25వ తేదీ. మే 25 తారీఖు కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈయన ఏ ప్రాంతంలో పర్యటిస్తున్నాడు అంటే నాగర్ కర్నూలు ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. ఎక్కడ అంటున్నామండి? నాగర్ కర్నూలు ప్రాంతంలో ఈయన పర్యటన చేపట్టాడు ముఖ్యమంత్రిగా. ఈయన ఇక్కడ పర్యటనలో ఉన్నాడు. ఈ సందర్భంగా జడ్చర్ల సమీపంలోని ఎక్కడ అంటామండి? ఈ యొక్క జడ్చర్ల సమీపంలో బడంగ్పేట్ అనే ప్రాంతం వద్ద అంటున్నాం. ఏ ప్రాంతం వద్ద అంటున్నామండి? ఈ యొక్క బడంగ్పేట్ అనే ప్రాంతం వద్ద ఉద్యమకారులు ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? నిరసన కార్యక్రమాలను చేపట్టినారు అని చెప్తున్నాం. ఎక్కడ చేపట్టినారు నిరసన కార్యక్రమాలను? బడంగపేట దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగినది అంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులు ఏం చేసినారు అంటే నల్ల జెండాలతోటి, తెలంగాణ ఉద్యమకారులు నల్ల జెండాలతోటి నిరసన చేపట్టారు అంటున్నాం. ఏమంటున్నామండి? నల్ల జెండాలతోటి నిరసన అనేది చేపట్టడం జరిగినది అని చెప్తున్నాం. నల్ల జెండాలతోటి నిరసన అనేది చేపట్టారు అని చెప్తున్నాం. మరి ఎక్కడ అంటున్నా నిరసన కార్యక్రమాలు చేపట్టింది? జడ్చర్ల సమీపంలోని, ఎక్కడ అంటామండి? జడ్చర్ల సమీపంలోని బడంగ్పేట్ అనే ప్రాంతం వద్ద. సార్ ఎక్కడ అంటున్నామండి? జడ్చర్ల సమీపంలోని బడంగపేట అనే ప్రాంతం వద్ద ఉద్యమకారులు నల్ల జెండాలను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రిని, తెలంగాణ మంత్రులను గౌరవ్ చేయడం జరిగింది. ఎవరిని అంటున్న? ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రాంత మంత్రులను వాళ్ళు గౌరవ్ చేశారు అని చెప్తున్నాం. ఏం చేసిరు అంటున్నా? గౌరవ్ చేశారు అని చెప్తున్నాం. గౌరవ్ అంటే ఏంటిది బేట? అరే భయ్ వద్దురా భయ్, మీలాంటి వాళ్ళు ఎందుకురా పర్యటన చేస్తాను? తెలంగాణ బిడ్డలకు ఏమైనా చేసినారా? తెలంగాణ ఉద్యమానికి ఏమైనా మద్దతు ఇచ్చినారా భయ్?
ఎందుకురా రోడ్ల మీదకి వచ్చి రొల్లీలు పెడతారు, రోడ్ల మీదకి వచ్చిర్రు, మీరు ఎవరిని ఉద్ధరిస్తారా పర్యటనలు చేసి అని ఈ స్థాయిలో వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. మరి ఇట్లా విరుచుకుపడితే ఈ యొక్క పోలీసులు రక్షణ చర్యల్లో భాగంగా ఉద్యమకారులపైన లాఠీ చార్జీ చేసింది. ఏం చేసినారు అంటున్నామండి, ఉద్యమకారులపైన లాఠీ చార్జీ చేసి కాల్పులు జరపడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరిపైన? ఈ యొక్క ఉద్యమకారులపైన పోలీసులు లాఠీ చార్జెస్ చేసి కాల్పులు జరిపినారు అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ చూడండి, పోలీసులు ఉద్యమకారులపైన లాఠీ చార్జీ పోలీస్ కాల్పులకు పాల్పడడం జరిగినది అంటున్నాం. ఏమంటున్నాం సార్? లాఠీ చార్జీ చేసిర్రు మరియు కాల్పులు కూడా జరిపినారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యమకారులపైన ముఖ్యమంత్రి సాక్షిగా నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటనలో వారిపైన పోలీసులు దాడులు చేశారు, కాల్పులు జరిపారు అని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతం మరొక గొప్ప నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది తెల్లారి. మరి ఇదే 1969 మే 25 తారీఖు నాడు ఈ యొక్క ఉప ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు ఏమన్నారు అంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు స్వస్తి చెప్పేటువంటి ఆలోచన లేదు అని చెప్పినాడు. ఏమన్నాడండి? రైట్, ఇప్పుడు ఎవరు? ఉప ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మే 25వ తేదీ అంటే మీరు ఇక్కడ ప్రధానమంత్రి ఎవరు, ఉప ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, గవర్నర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఈ ముచ్చట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నా? ఉప ప్రధానమంత్రి. ఉప ప్రధాని, ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. ఉప ప్రధానమంత్రి ఎవరు? ఈ యొక్క మొరార్జీ దేశాయ్ అని చెప్తున్నాం. సార్ ఏం పేరు సార్? మొరార్జీ దేశాయ్ అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఏంటిది? మొరార్జీ దేశాయ్ అని చెప్తున్నా. మరి మొరార్జీ దేశాయ్ గారు ఏం చేశారు? ఈ మొరార్జీ దేశాయ్ గారట ఏమంటున్నాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం కదా. ఈయన ఏమంటుండు అంటే, భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్వస్తి పలికేది లేదు అని చెప్పినాడు. భాషా ప్రయుక్త ప్రతిపాదికన, భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్వస్తి పలికేది లేదు, రాష్ట్రాల ఏర్పాటుకు స్వస్తి పలికేది లేదు అని చెప్పినాడు. ఎవరు చెప్పినారు అంటున్నా? యొక్క మొరార్జీ దేశాయ్ గారు స్వస్తి పలికేది లేదు అని చెప్పినాడు అని చెప్తున్నాం. సార్ ఎవరు చెప్పినారు అంటున్నా? మొరార్జీ దేశాయ్ గారు చెప్పినారు. అంటే ఇండైరెక్ట్లీ ఏమంటున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ అనేది భాషా ప్రయుక్త ప్రతిపాదికన ఒక రాష్ట్రంగా ఏర్పాటైంది, దాన్ని తిరిగి మేము విభజించలేము. ఆంధ్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త ప్రతిపాదికనే రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది కానీ మరొక ప్రతిపాదికన కాదు. కాబట్టి మేము దానికి స్వస్తి విధానానికి మేము తెరలేపుతలేము అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా అండి? సో ఈ విధంగా ఇట్లాంటి ముచ్చట్లీడ మనం చూడడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎక్కడ ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిండు? బొంబాయిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ముచ్చట మాట్లాడిండు. ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు. నెక్స్ట్ ఇకపోతే 1969 మే 26 తారీఖు నాడు ఒక్కసారి షోకాజ్ నోటీసులు అందుకున్న 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది అంటున్నాం. షోకాజ్ నోటీసులు ఎవరికి ఇచ్చారో అసలు ఎవరు సస్పెండ్ చేసేది తెలియాలి కదా మనకు. రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ మే 26 తారీఖు అని రాస్తాను. 1969 మే 26వ తేదీ అని చెప్తున్నా. 1969 మే 26 తారీఖు అని చెప్తున్నా. ఏమైంది అంటే 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతమందిని? యొక్క 6 సస్పెండ్ చేయడం జరిగింది అంటున్నాం. ఎంతమందిని సస్పెండ్ చేసిరు అంటున్నామండి? 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగినది అని చెప్తున్నాం. 6 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఎక్కడి నుంచి సస్పెండ్ చేసిరు అంటున్నా? పార్టీ నుండి వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది అంటున్నాం. అంటే ఎట్లా సస్పెండ్ చేసిరు అంటే, ముందుగా వీళ్ళకు మే 9వ తేదీన షోకాజ్ నోటీసులను అందించేసారు. ఏమి ఇచ్చినారు అంటున్నా? షోకాజ్ నోటీసులను ఇచ్చినారు మే 9 తారీఖు నాడు అని చెప్తున్నాం. ఎన్నడు ఇచ్చినారు అంటామంటే షోకాజ్ నోటీసులు మే 9 తారీఖు నాడు వీళ్ళకు షోకాజ్ నోటీసులు అనేది అందజేయడం జరిగినది అంటున్నాం. సార్ ఎన్నడు ఇచ్చినారు షోకాజ్ నోటీసులు? మే 9 తారీఖు నాడు వీళ్ళకు షోకాజ్ నోటీసులు అనేది అందించడం జరిగినది అంటున్నాం.
మరి షోకాజ్ నోటీసులను ఎందుకు ఇచ్చినారు అన్నప్పుడు ఈ యొక్క మే 9 తారీఖు నాడు వీళ్ళ షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చిర్రు అన్నప్పుడు ఒక రీజన్ తెలవాలి కదా. ఫస్ట్ ఏప్రిల్ 25 తారీఖు నాడు ఏమంటున్నామండి, ఏప్రిల్ 25 తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో శాసన మండలి ఎన్నికలు జరిగినాయి. ఏం ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష? శాసన మండలి ఎన్నికలు అనేటివి నిర్వహించడం జరిగింది. సార్ ఏం జరిగినాయి అంటున్నా? శాసన మండలి ఎన్నికలు అనేటివి మే 25 తారీఖు నాడు నిర్వహించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఏం ఎన్నికలు జరిగినాయి అంటున్నా? శాసన మండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటున్నా? మే 25 తారీఖు నాడు జరిగినాయి. మరి ఈ శాసన మండలి ఎన్నికల్లో ఏ అంశం పైన డిస్కస్ చేసిర్రు అంటే వెంకట్రామరెడ్డి గారు, మేడ్చల్ పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గారు వెంకట్రామరెడ్డి గారు టీపీఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ యొక్క కొహెడా ప్రభాకర్ రెడ్డి మీద ఆయన విజయకేతనం ఎగరవేసిండు. 580 ఓట్లకు 252 ఓట్లు ప్రభాకర్ రెడ్డి గారికి, 305 ఓట్లు వెంకట్రామరెడ్డి గారికి వచ్చినాయి. వెంకట్రామరెడ్డి గారు తెలంగాణ ప్రజాసమితి నుంచి గెలుపొందాడు. మరి ఈ సందర్భంగా ఆయనకు మద్దతు ఇచ్చారని చెప్పి ఒక 6 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ పేరు ఏం పేరు అంటే ఒక ఆయన పేరు అచ్యుతారెడ్డి, అంజయ్య, ఎంఎం మాషిం, మాణిక్ రావు, నరసింగారావు, రాజారాం. రాయల్లా రైట్. ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఒక ఆయన పేరు ఏం పేరు రాస్తున్నానంటే ఎం మాణిక్ రావు అని చెప్పి పిలుస్తున్నా. ఏం పేరు సార్? ఎం మాణిక్ రావు. మరొక ఆయన పేరు ఏం పేరు అంటున్నా? టి అంజయ్య. ఏం పేరు సార్? టి అంజయ్య. మరొక ఆయన పేరు ఏం పేరు అంటున్నా? ఎంఎం హాషిం అని చెప్తున్నా. సార్ ఏం పేరు అంటామండి? ఎంఎం హాషిం అని చెప్పి పిలుస్తున్నా. మరొక ఆయన పేరు ఏం పేరు? ఎంఎం హాషిం తర్వాత రైట్ అచ్యుతారెడ్డి అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే పి నరసింగారావు అని చెప్తున్నాం. ఏం పేరు సార్? పి నరసింగారావు అని చెప్తున్నాం. ఇంకొక ఆయన పేరు ఏం పేరు అంటే రాజారాం అని చెప్తున్నాం. ఈ 6 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిసిసి అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం గారు షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగినది అంటున్నాం. ఎవరు జారీ చేసిరంటున్నారు? అవి కాకాని వెంకటరత్నం గారు పిసిసి అధ్యక్షుడు ఆయన షోకాజ్ నోటీసులను జారీ చేయడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? ఎవరు జారీ చేసిరంటున్నా? కాకాని వెంకటరత్నం గారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మీరు ఎందుకు మన కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా వాళ్ళు షోకాజ్ నోటీసులను జారీ చేసిన తర్వాత మే 9 తారీఖు నాడు ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మే 26 తారీఖు నాడు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క 6 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే 9 తారీఖు నాడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అంటే ఏప్రిల్ 25 తారీఖు నాడు జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగినది అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇకపోతే 1969 మే 26 తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి నాయకులు సత్యాగ్రహాన్ని చేపడుతున్నట్లుగా ప్రకటన చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అసలు ఎవరైనా ప్రకటన చేసింది? 1969 మే 26వ తేదీన. మే 22 తారీఖు నాడు తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించినారు అంటే మర్రి చెన్నారెడ్డి గారు మే 22వ తేదీన తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినాడు. అలా బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్ద మనిషి ఏం చేసినాడు అంటే మే 26వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించినాడు. దానిలో భాగంగానే తెలంగాణ ప్రజాసమితి నాయకులు కూడా ఈ సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనాలి అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగినది. సో మే 26 తారీఖు నాడు మర్రి చెన్నారెడ్డి గారు 2వ దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రజాసమితి నాయకులు సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనాలి అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగినది అని చెప్తున్నా. ఓకేనా? రైట్.